హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ చనిపోయిన వ్యక్తిని తిరిగి తీసుకొచ్చి ఏఐ టెక్నాలజీ ద్వారా మన వీడియోలోకి యాడ్ చేయడం. ఇక్కడ తన ఓల్డ్ ఫోటో ఒకటి తీసుకొని అది వీడియో ఫార్మాట్ కింద చేంజ్ చేసుకొని ఫంక్షన్ వీడియోస్లో కానీ వెడ్డింగ్ వీడియోస్లో కానీ ఆ వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఈ ఏఐ టెక్నాలజీ వచ్చేసరికి మెయిన్గా వెడ్డింగ్ వీడియోస్ ఎడిటింగ్ చేస్తారు చూడండి, వాళ్ళు యూజ్ చేసే టెక్నిక్ ఇది. మీరు యూట్యూబ్లో చూస్తే ప్రతి వీడియోలో ఒకే ఫార్మాట్లో ఈ వీడియోస్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. అంటే వాళ్ళు ఏదైనా ఒక టెంప్లెట్ యూజ్ చేస్తున్నారు, లేదా ఒక వెడ్డింగ్ సాఫ్ట్వేర్లో ఒక ప్లగ్ఇన్ ఏదైనా యూజ్ చేస్తున్నారు. ఒక ఏ వెబ్సైట్ అయితే దీనికి సపరేట్గా ఉంది, ఆ ఏ వెబ్సైట్ యూజ్ చేసి మనం ఎలాంటి వీడియోస్ చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఆ వీడియో క్రియేట్ చేయడానికి కొంచెం అమౌంట్ అయితే పెట్టాల్సి వచ్చింది. ఫ్రీగా అయితే ఒక వీడియో వరకు జనరేట్ చేసుకోవచ్చు, కానీ ఆ వీడియో కొంచెం బ్లర్రీగా వచ్చింది. అసలు ఎలాంటి వీడియోస్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చో అని చెప్పడానికే ఈ వీడియో అనేది చేయడం జరిగింది. ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంది, క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఓకే, ఫస్ట్ నేను ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ గూగుల్లోకి వెళ్ళి తారక రత్న అని టైప్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ తారక రత్న ఇమేజ్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. చూస్తే ఇమేజెస్లోకి వెళ్ళి చూడండి, ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. జస్ట్ రైట్ క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ యాజ్. చూడండి, సేవ్. ఓకే, మనం తారక రత్న ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాం. ఓకే, ఇక్కడ ఈ ఇమేజ్ యూస్ చేసి ఒక ఏఐ వెబ్సైట్లోకి వెళ్ళి వీడియో అనేది క్రియేట్ చేద్దాం. ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ విడు VIDU అని టైప్ చేస్తున్నా. చూడండి, vidu.com అనే వెబ్సైట్ వచ్చింది. దీని మీద ట్యాప్ చేశాను, మనకు వెబ్సైట్ ఓపెన్ అయింది. చూడండి, టెంప్లెట్స్ ఆప్షన్ ఉంది, దీని మీద ట్యాప్ చేస్తున్నా. ఇక్కడ చూస్తే ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇవన్నీ మనం క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే మీరు గిబ్లీ స్టైల్ అనేది చూసే ఉంటారు, ఒక వీడియో నుంచి గిబ్లీ స్టైల్ కింద చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఒక ప్రోడక్ట్కి సంబంధించిన వీడియో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం 2 ఫొటోస్ తీసుకొని బెలూన్ లాగా మన క్యారెక్టర్ పైకి ఎగురుతున్నట్టుగా క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక క్లాస్ రూమ్ నుంచి ఒక బెడ్ మీదకి ట్రాన్స్ఫర్ అయినట్టుగా క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఎఫెక్ట్స్ మీరు యూట్యూబ్లో చాలా షార్ట్స్ రూపంలో చూసే ఉంటారు. అలాగే మనం ఆకాశంలో కూడా ఎగురుతున్నట్టుగా క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఒక కిడ్ క్యారెక్టర్ కింద చేంజ్ అవుతున్నట్టుగా వీడియో అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే క్యారీ చేస్తున్నట్టుగా ఒక పర్సన్ క్యారీ చేస్తున్నట్టుగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది మెయిన్గా వెడ్డింగ్ వీడియోస్లోకి బాగా యూజ్ అవుద్ది. ఓకే, ఇది కూడా వెడ్డింగ్కి యూజ్ అవుద్ది. నెక్స్ట్ కెప్టెన్ అమెరికా ట్రాన్స్ఫర్మేషన్, ఇలాంటి వీడియోస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. కింద హల్క్ ఉన్నాడు, హల్క్ పైన కూర్చున్నట్టుగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్రిస్మస్కి సంబంధించిన వీడియోస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ ఫోటో ఒకటి యూజ్ చేసుకొని ఇక్కడ ఉన్న వీడియో ఎఫెక్ట్స్ అన్నీ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక వీడియో అనేది ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇలాంటి ఎఫెక్ట్స్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ సైన్ ఇన్ అవ్వాలి. చూడండి, పైన సైన్ ఇన్ ఆప్షన్ ఉంది, దీని మీద ట్యాప్ చేస్తున్నా. సింపుల్గా మన గూగుల్ అకౌంట్తో సైన్ ఇన్ అయిపోవచ్చు. చూడండి, వెల్కమ్ గిఫ్ట్ కింద మనకు ఓన్లీ 4 క్రెడిట్సే ఇవ్వడం జరిగింది. సింపుల్గా ఒక వీడియో క్రియేట్ చేయగానే మనకి ఈ 4 క్రెడిట్స్ అయిపోతాయి. కానీ ఇక్కడ ఉన్న ఎఫెక్ట్లన్నీ క్రియేట్ చేయాలంటే మనం చాలా అమౌంట్ అయితే పెట్టాల్సి వచ్చింది. ఈ రోజు కాన్సెప్ట్ ఏంటంటే మనం ఈ వీడియో అనేది ఎలా క్రియేట్ చేయాలో చూస్తున్నాం అంతే. ఒకవేళ మీరు డిఫరెంట్ వీడియోస్ క్రియేట్ చేయాలనుకుంటే మీరు ఈ అమౌంట్ అయితే పెట్టాల్సి వచ్చింది, అది కూడా చూపిస్తాను. ఫస్ట్ ఈ 4 క్రెడిట్స్ యూస్ చేసి ఈ వీడియో ఎలా క్రియేట్ చేయొచ్చు చూద్దాం. ఓకే, ఇక్కడ స్టార్ట్ క్రియేటింగ్ నౌ అనే ఆప్షన్ ఉంది, దీని మీద ట్యాప్ చేస్తున్నా. చూడండి, సైడ్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఇమేజ్ టు వీడియో, టెక్స్ట్ టు వీడియో, టెంప్లెట్స్, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ మనకి ఆల్రెడీ రిఫరెన్స్ ఇమేజ్ ఉంది కాబట్టి రిఫరెన్స్ టు వీడియో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ అనేది ఇంపోర్ట్ చేసుకుందాం. ఇమేజెస్, చూడండి మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ అయితే ఇది సెలెక్ట్ చేసుకొని ఓపెన్. కింద మనం ఒక ప్రాంప్ట్ అనేది ఎంటర్ చేయాలి. నేను ఆల్రెడీ నోట్ ప్యాడ్లో ఒక ప్రాంప్ట్ అనేది సేవ్ చేసుకున్నాను, ఇది ChatGPTలో క్రియేట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ, ఇక్కడ పేస్ట్. కింద చూస్తే మనకి యాక్షన్ అనేది మార్చుకోవచ్చు. ఇక్కడ నేనేంటంటే వేవింగ్ గుడ్ బై అండ్ స్మైలింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని ప్లేస్లో హీఈస్ వాకింగ్ ఇన్ ఫ్రంట్ అని ఇస్తున్నాను. అంటే ఆ పర్సన్ నాకు ముందుకు నడవాలి. ప్రాంప్ట్లో మనం కొన్ని చేంజెస్ అయితే చేసుకోవచ్చు. మీకు నచ్చిన యాక్షన్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ వెబ్సైట్ వచ్చేసరికి మనం ట్రయల్ వెర్షన్ వాడుతున్నాం కాబట్టి మనకి లిమిటెడ్ ఆప్షన్సే ఉంటాయి. ఎందుకంటే మనకి ఓన్లీ 4 క్రెడిట్సే ఉన్నాయి కాబట్టి ఈ 4 క్రెడిట్స్ అయిపోయిన తర్వాత మనకి ఇంకో వీడియో జనరేట్ చేయాలంటే మళ్ళీ మనం వేరే మెయిల్ ఐడితో సైన్ ఇన్ అయితే ఈ 4 క్రెడిట్స్ వస్తాయి. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న సెట్టింగ్స్ అనేది ఫాలో అయిపోవడమే. చూడండి, ఇక్కడ క్రియేట్ ఆప్షన్ ఉంది, దీని మీద ట్యాప్ చేస్తున్నా. మనం క్రియేట్ మీద ట్యాప్ చేయగానే మనకి వీడియో అయితే ప్రాసెసింగ్లో ఉంది. ఓకే,
కింద చూస్తే అవుట్ ఆఫ్ క్రెడిట్స్ మనకున్న 4 క్రెడిట్స్ అయిపోయినాయి. వీడియో ఫాస్ట్గా జనరేట్ అవ్వాలన్నా మనం అప్గ్రేడ్ ప్లాన్లోకి వెళ్ళాలి. ప్రస్తుతానికైతే నాకు అవసరం లేదు, చేయట్లేదు. అసలు వీడియో అనేది ఎలా జనరేట్ అవుద్దో చూద్దాం. ఓకే, మనకి 3 మినిట్స్ టైం అయితే తీసుకొని వీడియో అనేది జనరేట్ అయింది. ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఓకే, వీడియో రెడీ అయింది. వీడియో కూడా ప్లే అవుతుంది. ఇక్కడ కొంచెం బ్లర్రీగా ఉంది, ఏంటంటే ట్రయల్ వెర్షన్ కాబట్టి మనకి బ్లర్రీగానే వచ్చింది. వీడియో క్వాలిటీ పెరగాలంటే మీకు తెలుసు కదా, అమౌంట్ అయితే పే చేయాలి. అది కూడా చూద్దాం. సైడ్ ప్రాంప్ట్ వచ్చేసరికి హీఈస్ వాకింగ్ ఇన్ ఫ్రంట్ అన్నాను, అందుకే ముందుకు నడుస్తున్నట్టుగా మనకి వీడియో జనరేట్ అయింది. ఇక్కడ మీరు ఇచ్చే ప్రాంప్ట్ బట్టి ఇక్కడ వీడియో అనేది జనరేట్ అవుద్ది. ఓకే, వీడియో అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఇక్కడ వితౌట్ వాటర్ మార్క్ కావాలంటే అప్గ్రేడ్ అవ్వాలి. చూడండి, ఇక్కడ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అయితే ఇవి. ఇందులో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని అక్కడ ఉన్న ఎఫెక్ట్లన్నీ మీ ఓన్ ఇమేజెస్ యూస్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా చాలా చెప్తాను. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.